నేను ప్రార్థన చేశా. నేను అసలు ఉపవాసాలు ఉన్న సంగతి కూడా మీకు చెప్పకూడదు అనుకున్నా, కానీ కొంచెం మీకు కూడా ఆ బాధ్యత తెలియాలి అని నేను అనౌన్స్ చేశా. మీరు ఆలోచించాలి. నాకు ఇంతకుముందు అక్కడ ఉన్నప్పుడైతే చిన్న మంద, అప్పుడు కొరత ఉంటుంది, ఆకలి అవుతుంది, నేను ప్రార్థన చేయొచ్చు ఉపవాసం ఉండి. ఇప్పుడు నాకు ఎంత పెద్ద మంద, అన్ని గొర్రెలు పాలిచ్చాయి, అన్ని మేకలు పిల్లలు పెట్టాయి. ఇంక నాకు అసలు దిగులు లేదు. ఇంత ఉండి ఇంత చేసి నేను ఉపవాసాలు ఎందుకు ఉండాలి? లెక్క ప్రకారం మాట్లాడుకున్నాం. పిల్లలకి ఆరోగ్యం బాగుంది, ఇంట్లో ఆరోగ్యం బాగుంది, అంత బాగుంది, ఇంకా సేవ బాగుంది, సంఘం బాగుంది, పరిచర్య బాగుంది. నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? సంఘంలో ఇంకా మీరెక్కడ దేవునికి ఆధ్యాత్మికంగా ఒకవేళ నీరసపడతారేమో, దేవుడి మీద సనుగుతారేమో, దేవుడికి దూరం అవుతారేమో అని మీకు దేవుడు ఏమి తక్కువ చేయకుండా మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను ఉపవాసం ఉన్నా. తర్వాతే మందిరం. మనం లేకుండా ఆ మందిరం ఏం చేయడానికి? మన క్షేమంగా ఉంటేనే కదా మందిరం. కాబట్టి కొంచెం బాధ్యత తీసుకుని సేవకుడి గురించి కూడా ప్రార్థన చేయటం, సేవ గురించి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. అది మీకు ఆశీర్వాదం. ఆమేన్. మంచిది. ఒక చిన్న సందేశాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. రైట్. మనమంతా ఎదురు చూస్తుంది ఒక ప్రవచనాత్మకమైన మాట ప్రభు నాకు బయలుపరిచాడు. ఈ ఆరాధన వాక్య పరిచయం అయిన తర్వాత నేను మీకు ప్రకటన చేస్తాను. అది చెప్తే మరలా మీరు దాని గురించి ఆలోచన చేస్తారు. ఉపవాస కోటాల్లో ప్రభు బయలుపరిచిన సంగతి ఏం కలవరపడమాకండి. దేవునికి స్తోత్రం. ఈ ఆధ్యాత్మికమైన గురి అంతా దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలని, మనం ఎంత భక్తి చేసినా ఏం చేసినా మన అంతం, మన గురి పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు రకరకాల ప్రశ్నలు, రకరకాల విశ్వాసాలు, 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు, దేవుని దగ్గర నుంచి పొందుకునే కొన్ని, దేవుడికి అర్పించే కొన్ని, ఈ మార్గం అంతా. సరే, ఇడిదిరిగి ఎంత భక్తి చేసినా ఏం చేసినా ఏదో ఒక రోజు మనం అందరం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేది ఎక్కడికి వెళ్ళిపోతాం అనేది ఒక నిర్ధారణ ఉండాలి అని ఆది నుంచి నేను మీకు ప్రకటిస్తూ వస్తున్నా. ఈరోజు ఖచ్చితంగా మీరు మనసు పెట్టినాల్సిన మాటలు ఇవి. ఆది నుంచి మనం వెళ్ళిపోతాం, భక్తి చేస్తున్నాం, వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా వినండి. మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం అనేది ఒక నిర్ధారణ ఉండాలి. గురి లేని ప్రయాణం చేయకూడదు, గురి లేని భక్తి చేయకూడదు. నిన్న ఒక పొట్టి పాస్టర్ గారు చనిపోయారు. ఆయన గురించి కొంతమంది ఏం అసలు అంత పెద్ద సేవ చేస్తుంటే ఆయన చనిపోతుంటే దేవుడు ఏం చేస్తుందంటే ఇంకా ఎల్లకాలం బతికేయాలి భూమి మీద. ఎప్పుడేం కావాల్సిందిగా ఆయన మెచ్చాడు కాబట్టి, ఆయన నచ్చాడు కాబట్టి మరణం వచ్చింది ఒక మనిషికి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు కోరుకున్నాడు, ఇంక చాలురా, నీ సేవ అయిపోయింది, నీ దినముల పరిమాణం అయిపోయింది, ఇంక వచ్చేయని దేవుడు పిలిస్తేనే మరణం వచ్చేది మనిషికి. నరులని మరలా తన యొద్దకు రమ్మని పిలిచేవాడు ఎవరు? ఆయనే. ప్రాణం కనుక ఆయనే దాన్ని తీసుకోగలడు. ఆయన పిలిచాడు. ఇలాంటి అమాయకత్వమైన బోధ, అలాంటి అమాయకత్వమైన మాటల మీద మనసు పెట్టకుండా మనం వెళ్ళే నాటికి మనం ఎక్కడికి వెళ్తామనేది ఒక నిర్ధారణ కావాలి. అన్నయ్య ఎక్కడికి వెళ్తాం? పరలోకం పోతాం. పరలోకం అంటే ఏంటి? పరలోకం ఏంటి? ఇప్పుడు గరుడ పురాణంలో కొన్ని శిక్షలు ఉన్నాయి. పాపం చేసిన వాడికి ఒక శిక్ష, పాపం అంటే వ్యభిచారం చేసిన వాడికి ఒక శిక్ష, దొంగతనం చేసిన వాడికి ఒక శిక్ష, హత్య చేసిన వాడికి ఒక శిక్ష, అబద్ధం చెప్పిన వాడికి ఒక శిక్ష, మోసం చేసిన వాడికి ఇంకో శిక్ష. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? గరుడ పురాణంలో ఉన్నాయి. దాంట్లో కుంభీపాకం, క్రిమి భోజనం, శూలదండనం, విషసర్పం, ఇలాంటి శిక్షలు ఉన్నాయి. ఇలాగే పరలోకంలో కూడా నరకమని, అగ్నిగుండమని, పాతాళమని కొన్ని ఉన్నాయి శిక్షలు. మరి శిక్షింపబడే స్థలంలో రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నట్టు పరలోక రాజ్యంలో కొన్ని స్థలాలు ఉన్నాయి. ఆదిలో కొంతమందికి చెప్పా. ఏంటవి? ఎవరు గుర్తుందా? అది 4 ఆత్మలు ఏడు ఉన్నాయి. పరలోకంలో కొన్ని స్థలాలు ఉన్నాయి. పరలోకంలో కొన్ని స్థలాలు ఉన్నాయి. నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము, నిత్య సియోను. ఈ 4 స్థలాలు పరలోకంలో ఉన్నాయి. నిత్య సియోను అనబడిన స్థలము దేవుడు సింహాసనశీనుడై కూర్చునే స్థలం. అది నిత్య సియోను అనేది. ఆ స్థలానికి అందరూ వెళ్ళలేరు. దేవుడంత ప్రేమ, దేవుడంత
పరిశుద్ధత, దేవుడంత కనికరం, దేవుడంత భక్తి, దేవుడిలాగా బతికిన మనిషికి పరలో నిత్య సియోనులో స్థలం ఉంటుంది. అర్థమైందా? పేరు పెట్టుకుంటే, మీసాలు తీసుకుంటే, నిలువుటంగిలు వేసుకుంటే కాదు. దేవుడిలాగా ఒక మనిషి భూమి మీద బ్రతకగలిగితే, స్త్రీ అయినా పురుషుడైనా ఆయన సింహాసనం యొద్దకు చేరే అవకాశం ఉంది. నిత్య సియోను దాని పేరు. ఆ నూతన యెరూషలేము అని ఉంది. ఇంకోటి, ఆ నూతన యెరూషలేము ఎవరంటే పెళ్లి కుమార్తె సంఘము. అంటే అర్థం ఏంటంటే, యేసయ్యను నమ్ముకున్న నాటి నుంచి మరణం వరకు ఆయన మరణ పునరుద్ధానముల విషయంలో నమ్మకంగా భక్తి చేసి ప్రభు బల్లారాధన తీసుకుంటూ యేసు రక్తంలో కడగబడిన ఒక సంఘం ఏదైతే ఉందో అది నూతన యెరూషలేముకి వెళ్ళే సంఘం. వినపడుతుందా? కులం ప్రకారం, మతం ప్రకారం, ఆచారం ప్రకారం, పాస్టర్ గారి ప్రకారం, పెద్ద ప్రకారం బతికితే పోరు. సంఘ క్రమము, ఉపదేశ క్రమము, పరిశుద్ధులు నియమించిన నియమం, అపోస్తుల ఉపదేశం ఒకటి ఉంది. ఆ ఉపదేశం ప్రకారం బ్రతికిన సంఘం పెండ్లి కుమార్తె సంఘం అంటారు దాన్ని, వారసుల సంఘం అంటారు దాన్ని, అపోస్తుల జ్యేష్ఠుల సంఘం అంటారు దాన్ని. అలాంటి వారు నూతన యెరూషలేములోకి వెళ్తారు. ఇక మిగతా బ్యాచ్ ఉంటుందే, యేసు రక్తంలో కడగబడిన నాటి నుంచి జారిపోతా, పైకెక్కుతా, ఊడిపోతా, తగిలించుకుంటా, ఎట్టకొట్ట భక్తి చేయాలి, ఎట్టకొట్ట నిలబడాలి, ఎట్టకొట్ట మోక్షం చేరాలనే బ్యాచ్ ఉంటుందే, అలాంటి వాళ్ళు నరకం మాత్రం తప్పించుకుంటారేమో. ఒకవేళ దేవుడు తూకం వేసి మీ భక్తిని పరీక్షిస్తే మీరు అబ్బబ్బబ్బా సూపర్గా భక్తి చేశారనిపిస్తే నరకం ఏమన్నా తప్పించుకుంటారేమో. నూతన ఆకాశము, నూతన భూమిలోకి పాత నిబంధన పరిశుద్ధులు వస్తారు. అంటే ఎవరు? ఆది కాండంలో ఉన్న ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తుకు బాప్తీసం ఇచ్చిన యోహాను ఉన్నాడే, వీళ్ళ వరకు పాత నిబంధన భక్తులు అంటారు. వాళ్ళకి నూతన ఆకాశము, నూతన భూమి వస్తుంది. అందుకే పలుమార్లు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గురించి, మోషే గురించి, దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఆశపడతారంటారు, అయ్యా ఆ కొండ ఎక్కాలని నాకు ఆశగా ఉంది, కానీ నేను ఆ కొండని ఎక్కలేనయ్యా. అబ్రహాం అంటాడు, అదిగదిగో ఆ పునాదులు గల పట్టణంలో ప్రవేశించాలని ఆశగా ఉంది, నన్ను ఆ పట్టణంలోకి తీసుకెళ్ళయ్యా అని. మోషే కూడా అంటాడు, నన్ను ఆ కనానుకు చేర్చయ్యా అని. అంటే వీళ్ళు ఎవరు నూతన యెరూషలేము అనే పట్టణంలోకి రాలేరు. ఎందుకంటే పెండ్లి కుమార్తె సంఘం మాత్రమే అక్కడ ఉంటుంది. ఆ నూతన యెరూషలేముకి మనం సిద్ధపడుతున్నాం. అర్థమైందా? గట్టిగా అల్లు చెప్పండి. మీరందరూ ఎక్కడికి సిద్ధపడుతున్నారు? వాళ్ళు చెప్పరేందమ్మా. మనం ఎక్కడికి సిద్ధపడుతున్నాం? నూతన యెరూషలేం. ఈ మాటని పచ్చబొట్టు పొడిపించుకున్నట్టు పొడిపించుకోండి గుండెల మీద. మన ప్రయాణం నూతన యెరూషలేము. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తాడు, 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట చూడండి అమ్మా. నిలువరమైన పట్టణము మనకి లేదు, ఆమేన్. ఒకసారి నా వైపు చూడండి. అక్కడ చదువుకున్న మాటలో ఏముందంటే, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోయే పట్టణము, నిలువరంగా ఉండే పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణం కొరకు మనం ఏం చేస్తున్నామంట? ఒకసారి వెనకాల గట్టిగా చెప్పండి. లైన్లో ఉన్నారు. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోయే పట్టణం కొరకు మనం ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం. నువ్వు ఎంత తపస్సు చేసినా, ఎంత గట్టిగా భక్తి చేసినా, ఎంత సంపాదించినా, ఎంత సమకూర్చినా ఈ భూమి మీద మనం నిలువరంగా ఉండలేము. ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. దేశాలను ఏ లేదు నేతలైనా, పార్టీ పెద్దలైనా, గనులైనా, బాబాలైనా, అనబడుతున్న వాళ్ళైనా వెళ్ళిపోవాల్సిందే. నిలువరమైంది ఎవరికీ లేదు, కానీ నిలువరంగా ఉండే స్థలం ఒకటి ఉంది. అది నేను మీకు చెప్తున్నా. దాని పేరు నూతన యెరూషలేం. ఆ నూతన యెరూషలేములో నిలువరంగా ఉండొచ్చు. దాని కొరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. దాని కొరకే ఎదురు చూడాలి. భూమి మీద ఎవరైనా సరే దాని కొరకు ఎదురు చూడాలి. నా సమయం ఎప్పుడు వస్తుందో, దేవుడు నన్ను ఎప్పుడు పిలుస్తాడో, నేను వెళ్ళిపోవాలి, నూతన యెరూషలేములో ఉండాలని ఎదురు చూడాలి. కాకపోతే నువ్వు భయపడాల్సింది ఏంటో తెలుసా? నీకు చేతవుతే ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టడానికి సూపరం. నీకు చేత కాలేదనుకో,
నీకు సహాయంగా చేసేవాడి కంటే ముందు పోవాలని భయపడు. అర్థమైన వాళ్ళు గట్టిగా అల్లు చెప్పండి. అర్థమైందా? సభలు కొట్టండి గట్టిగా ఒకసారి. వినపడుతుందా? నువ్వు భయపడాల్సింది, ఒకవేళ నాకు సపోర్ట్గా ఉన్న ఈ సేవకుడు లేకపోతే నేను భక్తి చేయలేనేమో, నా భర్త లేకపోతే నేను భక్తి చేయలేను, నా భార్య లేకపోతే నేను భక్తి చేయలేనేమో, వీళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోతే నేను ఎట్లా భక్తి చేయాలని దాని గురించి నువ్వు భయపడాలి. కానీ ఇంకొక భయం నీకు అక్కర్లేదు. ఎందుకో తెలుసు, వెళ్ళాల్సింది ఒకటి ఉంది, అది మన పర్మనెంట్ మెంబర్షిప్ అక్కడ ఉంది. మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్, నీ ఫిక్స్డ్ డిపాజిట్స్ మొత్తం అక్కడే ఉన్నాయి. దాన్ని ఎవరు చెరపలేరు, మార్చలేరు. నీకు ఉన్నదే ఉన్నది అక్కడ. అక్కడికి నువ్వు వెళ్తున్నావు. అయ్యా, ఇంత భక్తి చేస్తూ కూడా ఇంకా కొంతమందికి, మనలో కొంతమందికి ఎవరు చూశారన్న నూతన ఋషులు ఈ అమ్మాయి కథను చచ్చిపోలేస్తున్నాము. ఇప్పుడు ఇంత చెప్తుంటే, ఇంత ప్రాణ త్యాగాలు చేసి సువార్త ప్రకటన చేస్తుంటే దైవ సేవకులు ఇంకా ఎవరు చూశారంట. ఎవరైనా చూసినోడు చెప్తే ఏంటడా ఎండో, నమ్ముతుడా నమ్మడు. మరలా ఇదే ప్రశ్న. నీ బుద్ధికి మించి పండుకొని తలకి నువ్వు తప్పొచ్చేసి ఒకరోజు ఆలోచన చేయి. లేకపోతే నీ ప్రభుని అడుగు, నేను చూడాలయ్యా అని అడుగు, నేను చూడాలయ్యా అని అడుగు. చూసిన ఒక ఆయన చెప్తున్నాడు, గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు చూడండి. ఒక ఆయన, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చూడండి. 21:2. మరియు నేను, అదిగో ఒక భక్తుడు చెప్తున్నాడు. ఆయన ఒక దీవిలో ప్రార్థన చేస్తుంటే దేవుని దూత ఆ భక్తుని తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళింది. అయ్యా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నువ్వేం చింతించమాక, నువ్వు ఉండబోయే రాజ్యం, సంఘం ఉండబోయే స్థలం నేను నీకు చూపిస్తానని చెప్తే ఆ భక్తుడి కనబడుతుంది. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణం, చప్పలు కొట్టండి గట్టిగా, ఆ పరిశుద్ధ పట్టణానికి నువ్వు సిద్ధమా? యోహాను చూసినా, అపోస్తులు చూసినా, భక్తులు చూసినా, దేవుడు చూపించిన పరిశుద్ధమైన నూతన యెరూషలేమైన పట్టణానికి నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నవా? అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకున్నావా? అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఊహించావా? దాని గురించి బైబిల్లో రాయబడింది, దగదగ మెరిసే పట్టణం అంట. సూర్యచంద్రులు అక్కర్లేని, వెలుగుటకు సూర్యుడు అక్కరలేని దివ్యమైన తేజస్సు కలిగిన పట్టణం అంట. దానికి 12 గుమ్మాలంట. దాని పునాది రాళ్ళు, అబ్బా, మరకతము, పద్మరాగము, సువర్ణము, సొలొమోను రాయి, ఏమి రాళ్లతో పొదిగాడు ఆ పునాదులు. బంగారుపు వీధులు, దివ్యమైన కాంతులు. చండాలమైన మొఖాన్ని తీసుకెళ్ళి వాటి మధ్యలో పెడితే తలతల్లాడిపోద్ది, అందంగా మెరిసిపోద్ది. అట్నే ఆ పట్టణానికి ఆ కెపాసిటీ వస్తాయి. బంగారానికి కాళ్ళ కింద ఉంటుంది. మనకు మట్టి కాబట్టి అంత తీసుకొని ముక్కి చెవులకు తగిలించుకొని నాకించుకొని తిరుగుతున్నాం. మరి అంతేగా. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ నాయకుడు ఉన్నాడు. చాలాసార్లు నేను ఆయన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కనపడితే చూసి, ఆయన మెడలో గొలుసు కానీ చేతికి ఉంగరాలు కానీ లేవు, కానీ ఆయన టాయిలెట్ కూర్చునే సింక్ బంగారుదే. ఆర్యులిజం మీరు వింటున్నారా? టాయిలెట్ బంగారు సింక్లో కూర్చున్నాడు. అసలు మెల్ల వేసుకుంటాడు. వాడికి ఆ ఫీలింగ్ ఉంటుందా? ఒకవేళ బంగారం ఏదని అన్నయ్య నీకు బంగారం తెచ్చి పెట్టుకుంటావా అంటే ఆయన ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే, కూడా టాయిలెట్ సింకులు చేపిస్తే కానీ మీకు బాధ ఆపించి చెప్పండి. ప్రభువుని ఒక మనిషి నమ్మితే పరిశుద్ధాత్మ తిరుగుతున్నారు లోపల. హల్లెలూయా. ప్రభువుని నమ్మితే ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఉండని, మనసు వాటి మీద ఉండకూడదు. రేపు మన పరలోకంలో మన పాదాల కింద ఉండేదాన్ని మనం ఇక్కడ ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటాం? ఒక పేద పిల్లోడు, ఒక పేదరికంలో ఉన్న పిల్లోడు ఒక టీమ్గా కలిసి ఒక చోట ఉన్నారు. నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళాను. అందరూ ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అంటే ఆడొక్కడు కొంచెం దూరంగా ఉంటున్నాడు. నేనేమనుకున్నానంటే, పాపం వీడి పేదరికం వల్ల వీడు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు, వీడి దగ్గర డబ్బు లేదని గిల్టీగా ఫీల్ అవుతున్నాడని నేను కొంచెం చారదిద్దామని, ఆదరిద్దామని భుజం మీద చేసి, రారా బాబు నీకేం తక్కువైంది, అసలు కదా నీకేం కావాలి కానీ తీసుకో, వాళ్ళతో పాటు సరదాగా ఉండి ఎంజాయ్, సంతోషంగా ఉండు అని చెప్తాడు. ఏమన్నాడు తెలుసా? కొన్ని అడ్రస్లు చెప్పి
షేర్ మార్కెట్లో మాకు ఎంత డబ్బు ఉంది, పలానా చోట ఎంత ఉంది, అవన్నీ అమ్మితే ఇప్పుడు మీరు కూర్చున్న హోటల్స్ మొత్తాన్ని ఒక 4-5 హోటల్స్ కొనగలనన్నా నేను, కాకపోతే మొత్తం కోర్టులో పిటిషన్ వేసి ఉన్నాయన్న, అంత ఆస్తిపరునన్న నేను అన్నాడు. వాడికి మనసు ఉంటుందా? కాకపోతే ఆ క్షణానికి సరే తక్కువైందని వెయిట్ చేస్తాడు, కానీ మనసు ఎక్కడ ఉంటుంది వాడికి? వీఆర్ ఆల్సో సేమ్. మనం కూడా అంతే. మన తండ్రి సర్వ సంపదలు గల దేవుడు, ఆయన దగ్గర సమృద్ధి ఉందే. నువ్వు నిజంగా ఆయన వారసురాలివి, వారసుడివైతే నీకు ఆ నిరీక్షణ ఉండాలి. నా దేవుడి దగ్గర ఉంది, నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు నాకు ప్రొవైడ్ చేస్తాడు అన్న విశ్వాసం, ఆ నమ్మకం నీకు రావాలి. వాటి మీద మనసు నిలపకూడదు. ధైర్యంగా సంతోషంగా ఆయన ఇచ్చే వరకు వెయిట్ చేసే మనసుతో ఉండాలి. మన రాజ్యం అది, మన ఊరు అది, మన ఇల్లు అక్కడ ఉంది, మనం అక్కడికి సిద్ధపడాలి. ఆ మనసు కలిగి బ్రతకాలి భూమి మీద. అందుకే నువ్వు ఉందా అని ప్రశ్నించిన పరలోకపు పట్టణం, ఆ నూతన యెరూషలేము ఉంది అని దేవుడు చూపించాడు. ఉన్నదాని కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఆ సువర్ణ వీధులు పట్టణంలో నువ్వు నడవాలని, సంచరించాలని, అక్కడ నివాసం ఉండాలని, మరణం లేని, చావు లేని, రోగం లేని, కన్నీళ్ళు లేని, దుఃఖం లేని, నిందలేని, నిట్టూర్పే లేని సంతృప్తి కలిగిన జీవితాన్ని దేవుడు అక్కడ మన కొరకు దాచిపెట్టాడని ఎంత నిరీక్షణ కలిగి బతుకుతున్నావు నువ్వు ఈ భూమి మీద. ఈ మనసు ఉంటే ఈ భూమి మీద ప్రతి శ్రమ నీకు ఆనందంగా మారిపోతేస్తున్నావు. మొల్లపాటలో కూడా పానుపు పాటలాగా అయిపోతేస్తున్నాము. ఇక నువ్వు శ్రమను శ్రమగా ఎంచవు. ఖచ్చితంగా ఈ పాట పాడుకుంటావు. యేసయ్య నిన్ను వెన్నంటగానే నా శ్రమలు, ఆమేన్. యేసయ్య మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి. హల్లెలూయా. ఆయనిచ్చే మహిమ, ఆయనిచ్చే ఆశీర్వాదం ఎదుట ఇవన్నీ అసలు ఎన్నదగినవే కాదు. దీనికోసం దేవుడు మనకిచ్చిన సంతోషాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? 24 గంటలు దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి క్షణికమైన వాటి కొరకు? అందుకే దేవుణ్ణి బట్టి ఎల్లప్పుడూ మన సంతోషంగా బ్రతుకుదుముగాక. మన ప్రభు మనతో ఉన్నాడు. అధైర్యపడకూడదు యేసునామములో. ఆమేన్. నీ నిరీక్షణ ఉండాలి. యెరూషలేముకి వెళ్ళిపోతున్నా, నా పట్టణం కొరకు సిద్ధపడుతున్నాను, ఆ నిరీక్షణ ఉండాలి. అయితే ఆ యెరూషలేము అంటే ఏంటి? యెరూషలేము ఎక్కడుంది ఏంటంటే, భూమి మీద ఒక యెరూషలేము ఉంది, ప్రపంచం నడిబొట్టు ఉంది ఆ పట్టణం. తెలుసు కదా, ఇజ్రాయెల్ దేశ రాజధాని యెరూషలేము. కానీ అది అక్షరానుసారమైన యెరూషలేము. కానీ దేవుడు కోరుకున్న యెరూషలేము ఎవరంటే, ఇక్కడ కూర్చున్న మనమే ఆ యెరూషలేము పట్టణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వే ఆ పట్టణం. నువ్వే అందంగా తయారవ్వాలి, నువ్వే మహిమగా మారాలి, నువ్వే దేదీపమానమైన వెలుగుతో ప్రకాశించాలి, నువ్వే ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వే ఒక బంగారంలాగా మారిపోవలేస్తున్నావు. అప్పుడప్పుడు అంట, మా అమ్మాయి బంగారం అయ్యా అంటలా, మా అబ్బాయి బంగారం అయ్యా అంటలా, అట్లాగా మనం బంగారంలాగా మారిపోవాలి. ఏంటి యెరూషలేము అంటే అర్థం ఏంటంటే, ఏరు షాలేం. ఏరు షాలేం. ఏరు అంటే అర్థం ఏంటంటే పునాది. అర్థమైందా? 2 మొక్కలు చేసి యెరూషలేము 2 మొక్కలు చేసి మాట్లాడదాం. యెరూషలేములో మొదటి పదం ఏరు అంటే అర్థం ఏంటంటే పునాది. షాలేం అంటే సమాధానము, నెమ్మది, క్షేమము. షాలేం అంటే పునాది. అంటే అర్థం ఏంటంటే, ఈ విశ్వాస జీవితంలో మనం దేవుని రాజ్యం కొరకు వెళ్ళిపోతున్నాం కదా, మన పునాది స్థిరమైనదై, గట్టిదై, పునాది కలిగిందై ఉండాలి. ఈరోజు చాలామంది విశ్వాసులకి భక్తిలో పునాది లేదు. పునాది లేదు అంటే అర్థం ఏంటంటే, నిన్న మనం కొన్ని పిల్లర్లు వేసామంట, పునాది లేదు, ఆఖరి బెజ్జాలు తీసి పిల్లర్ వేసి గోడ కట్టాం. బరువు ఎక్కువయ్యేసరికి కొంచెం అట్లా క్రాక్ వచ్చింది, చిన్న క్రాక్ వచ్చింది. అదే ఇంకొంచెం బరువు వేసామనుకో పెద్ద క్రాక్ వస్తుంది, ఇంకో బరువు వేసామనుకో ఇరిగిపోతుంది. అదే కింద గట్టి పునాది వేసి పెట్టామనుకో ఎంత బరువైన పడని స్టాండర్డ్గా ఉంటుంది. దాన్ని పునాది అంటారు. భక్తిలో ఏంటయ్యా పునాది అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివితే పునాది గురించి దేవుడు చెప్తాడు. సంఘాన్ని ఎంత ఆశీర్వాదకరంగా నియమించాలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, మీరిక మీదట
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద, చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. అంటే మనం యెరూషలేము కొరకు సిద్ధపడుతున్నాం, యెరూషలేములా కట్టబడుతున్నాం. అయితే మనం కట్టబడాలి అంటే మన పునాది ఎవరేయాలి? మళ్ళీ చదువమ్మా. అందుకే మనసు పెట్టి వినమని చెప్పా. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. మనం ఎట్లా కట్టుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని? ఎలా దేవుని రాజ్యానికి మనం సిద్ధపడాలంటే మన పునాది మూలరాయి యేసుక్రీస్తు అవ్వాలి. ఆ యేసుక్రీస్తు మీద అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలాగా మనం కట్టబడాలి. అది యెరూషలేము అంటే, అది సంఘం అంటే, అది విశ్వాసం అంటే, ఆత్మీయ జీవితం అంటే అది. అలా కట్టబడిన వారే దేవుని రాజ్యానికి వారసులు, నూతన యెరూషలేముకి సిద్ధపడేవారు. అలా కట్టబడని ఏ ఇల్లు దేవుడు అంగీకరించడు. జాగ్రత్తనండి. ఈరోజు ఈ ప్రసంగం మీకు అర్థమైతే నాతో కూడా మీరు యెరూషలేములో కనపడతారు యేసునామములో. అపోస్తులు ప్రవక్తలు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత ఉపదేశం చెప్పినా, అమెరికా నుంచి బెన్నీన్ గారు, నైజీరియా నుంచి చీర్స్ గారు, లేకపోతే ఆస్ట్రేలియా నుంచి ఎంత పెద్ద సేవకులు వచ్చి ఎన్ని చెప్పినా, ఎన్ని అద్భుతాలు చేసినా, నీ మూలరాయి యేసుక్రీస్తు అవ్వాలి. నీ మూలం, నీ బేస్, నీ మొదటి రాయి యేసుక్రీస్తు అవ్వాలి. దాని మీద కట్టాలి దేవుడు మనల్ని. ఏంటి యేసుక్రీస్తు అంటే? మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు అంటే ఏంటో మొత్తం అక్కడ చెప్పేశాడు. ఇక మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం. మరియు ఈ నా మాటలు విని చదువు. అది మాట, అది మాట. ఈ నా మాట విని వాటి చొప్పున చేసిన వాడు బండ మీద పునాది కట్టుకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి చెప్పండి. యేసయ్య ఏమన్నాడంటే, మీరు మోక్షం రావాలని, పరలోకం రావాలని సిద్ధపడుతున్నారు కదా, అది ఎట్టా పడితే అట్ట తిక్కలోడు తిరణాలకు వెళ్ళినట్టుగా కాకుండా ఒక పద్ధతి ఉండాలి భక్తిలో. ఏంటయ్యా అంటే, నా మాట చొప్పున మీ ఇల్లు కట్టాలి, నా మాట చొప్పున మీ భక్తి ఉండాలి. ఏంటి యేసుప్రభు మాట? 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మనం ధ్యానం చేసిలా, మీకు మర్చిపోయారా? ఆత్మ విషయమై దీనులైన వారు, ఎస్ ఎస్, ఇదే యేసయ్య మాట. ఈ మాట చొప్పున నువ్వు పునాదేయ్, ఈ మాట చొప్పున విశ్వాసాన్ని కట్టుకో. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా సహోదరుని క్షమించమని, శత్రువుని ప్రేమించమని, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని, తగ్గించుకోమని, సమాధానపరచమని, నీతిని వెతకమని, నీతిగా బతకమని, నిలబడమని, విశ్వాసంలో ఉండమని, ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా నీ అహంకారం, నీ గర్వం, నీ పౌరుషం నీ తగ్గకపోతే నువ్వు ఎవరి మీద కట్టుకుంటున్నావు ఇల్లు? ఈ నా మాట, ఈ మాట ఆధారం, అదే పునాది అపోస్తుల ప్రవక్తలే. ఈరోజు స్వచిత్తం, గట్టిగా హల్లెలూయా చెప్పండి. స్వచిత్తం, సొంత చిత్తం. గట్టిగా ఇంకొకసారి హల్లెలూయా చెప్పండి. సొంత చిత్తం. దైవజనుడు చెప్పినా కూడా మళ్ళీ ఒక చిత్తం ఉంటుంది, వాడికి సైతాన్ చిత్తం. వాక్యం చూపించినా కూడా ఇంకొక చిత్తం పనిచేస్తుంది. వెనక నుంచి ఏదో ఒక రూట్లోంచి ఇంకొక వాక్యం పట్టుకొని వస్తాడు, సొంత చిత్తం పనిచేస్తుంది. ఈ విశ్వాసం నీకు స్థిరమైన పునాది కాదు. ఇది దేవుడు అంగీకరించే నూతన యెరూషలేము కొరకు కట్టబడి ఆత్మీయ జీవితం కాదు. మరి ఏం చేస్తున్నారు? ఏందో వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ చిత్తం వాళ్ళు చేసుకుంటున్నారు. బయట అన్ని చోట్ల సభలు పెడతారు. అన్ని సభల్లో దేవునికి మహిమ కలుగుతుందా? అన్ని ఆరాధనలు దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? మీకు అదే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో తలుపు దగ్గర నిలబడి కొట్టిది ఆడమ్మా, 20వ వచనం చూడు.
లవోదికేలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని ఆ దూతతో చెప్తున్న మాట, ఆ సంఘానికి చెప్తున్న మాట, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా చాలు చాలు. హలో, ఇప్పుడు ఆ చర్చికి తలుపు ఉంది, ఆ తలుపులు వేసామనుకోండి, మనందరం లోపల ఉన్నట్ట బయట ఉన్నట్ట? లోపల ఉన్నట్టు. ఇప్పుడు యేసయ్య చర్చి దగ్గరికి వచ్చి తలుపు తడితే ఎక్కడున్న తలుపు తీయండి రా, యేసయ్య ఎక్కడున్నాడు? మనం ఎక్కడున్నాం? మనం లోపల ఏం చేస్తున్నాం? ఎవరికి? దేవుడు ఆడున్నాడు? అయిపోయా. ఎన్ని చర్చిలు జరుగుతున్నాయి తెలుసా ఇప్పుడు ఆరాధనలట? ఒక్కొక్క చర్చిలో పెళ్ళి ఉందని యేసయ్యని తాళం వేసి వెళ్ళిపోతారు. ఒక ఆయన యాడిపోయే పాస్టర్ గారిని పెళ్ళికి పోయాడు, మరి యేసు లోపల ఒక్కడు. ఒక్కో చర్చిలో సమాధి కార్యక్రమం కోసం చర్చికి తాళం వేసి వెళ్ళిపోతారు. రాజకీయ నాయకులు మీటింగ్ పెట్టారని చర్చిలకు తలుపులేసి వెళ్ళిపోతారు. కొన్ని కొన్ని చర్చిల్లో ఆరాధనలు జరుగుతున్నాయి, కానీ ఆ ఆరాధనల్లో యేసయ్య లేడు, ఆయన బయట ఉన్నాడు, వీళ్ళు లోపల ఉన్నారు. బ్రహ్మాండమైన గిటార్లు, కీబోర్డులు, తబలాలు, ఆరాధనలు, ఆర్భాటాలు అన్నీ జరుగుతున్నాయి. భోజనాలు కూడా పెట్టుకుంటా. ఆయన అంటూ తలుపు తీయండి, నేను కూడా వస్తా. తలుపు తీయండి రా, నేను కూడా మీతో పాటు కూర్చుంటా. మరి ఇప్పటిదాకా మీరు ఎవరితో చేస్తున్నారు? వాళ్ళ సొంత చిత్తం. సేవ చేయాలంతే. ఈరోజు మన పరిచర్యలో మన కెపాసిటీ కాదు. పాడే పాట, ప్రింట్ అయిన క్యాలెండరు, చెప్పబడే ఉపదేశం, కట్టబడుతున్న మందిరం, జరుగుతున్న సభలు ఏవి మన కెపాసిటీ కాదు. కెపాసిటీకి మించి ఎందుకు చేయాల్సి వస్తుందంటే మీరు సిగ్గుపడకుండా ఉండటానికి. ప్రారంభం మన చర్చిలో ఒక సంఘటన ఎదురైంది. ఏం ఎదురైందంటే, మన విశ్వాసులు మందిరానికి వస్తూ ఉన్నప్పుడు కొంతమంది మన వాళ్ళని కదిలిచ్చారు. రే, ఎక్కడికి వెళ్తున్నా మీరు ఆరాధనకి? అదే ఎర్మోన్ మందిరానికి వెళ్తున్నా. మా మినిస్ట్రీ అయితే ప్రతి సంవత్సరం వాగ్దానం వస్తుంది, ప్రతి సంవత్సరం పాట వస్తుంది, ప్రతి సంవత్సరం క్యాలెండర్ వస్తుంది, ప్రతి సంవత్సరం అది వస్తుంది, ఇది వస్తుంది అని వీళ్ళు రెచ్చగొడుతున్నారు. మనమేమో అప్పుడే పుట్టిన మొక్క, వాళ్ళేమో బాగా ఎదిగిన మాను. ఇక వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు నా దగ్గరికి వచ్చానా, ఎవరినైనా మనం ఆత్మ సంబంధంగా కదిలించాలంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్న, మరి ఏం చేద్దాం అన్న? మనం కూడా పాడదామన్న పాట, యేసు రక్తమే జయం. పాట పుట్టింది, లేకపోతే మనకు పాట వచ్చా? హల్లెలూయా. కానీ విచిత్రం, ఒకవేళ బడ్జెట్ ఆ రేంజ్లో కాకపోయినా ఆత్మీయతలో కానీ తగ్గిన విషయాలలో కానీ వాళ్ళకి మించే చేస్తున్నాం. కాకపోతే ఆ క్యాలెండర్ ఈ క్యాలెండర్ పక్కన పెట్టి డిజైన్ చేసుకోండి. మనతో పోటీ లేదు, పోటీ పడ్డాం. యేసు రక్తమే జయం. ఎక్కడో చోట పోటీకి దిగాం, తగ్గలా, ఇప్పుడు పుట్టాం. సరే, ఇప్పుడు మనం కూడా ఆశీర్వదించబడ్డాం. మంది గొప్ప పరిచర్యగా మారింది. ఈ ప్రాంతంలో తలగా దేవుడు మనల్ని నిలబెట్టాడు యేసునామములో. గట్టిగా చెప్పలేకపోతున్నారు మీరు? ఎస్, మనం ఈ స్థలానికి తల, ఈ ప్రాంతానికి తల యేసునామములో. ఇంకా ఇంకా బలంగా ఈ పరిచర్యను దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఆమేన్. అనేకులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచబోతున్నాడు దేవుడు. అనేకులు మీ ద్వారా దీవించబడబోతున్నారు యేసునామములో. మీరు అడుగు పెడితే, మీరు మాట్లాడితే, మీరు బోధిస్తే కుటుంబాలు కట్టబడబోయే రోజులు ముందున్న యేసునామములో. మనం ఇప్పుడు ఏదైనా చేసి, నీకు ఇప్పుడే 4 లేరు, నీకు 4 కొత్త పాట, ఎందుకు ఇంత పని చేసావు? సరదా 5,000 రూపాయలు తలుపు పెట్టుకోవచ్చు, ఆ 10,000 పట్ల వేసుకోవచ్చుగా. ఎవరినాలి పాట? అర్థమైన వాళ్ళు చెప్పండి. నేను మర్యాదగా చెప్తే అన్నప్పుడు ఇంకెట్టే చెప్పాలి. పిలిచి మర్యాదగా మంచిది చెడిది అని చెప్పినప్పుడు ఇట్టే చెప్పాలి. నీ సొంత చిత్తం నెరవేర్చడానికి వెళ్ళిన ఆ పునాది దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ పునాదిలో నీ రెక్కల కష్టం అంతా పోసుకో, నువ్వు కూడా పోసుకోపోయి ఉపయోగం ఉండదు. దేవుని చిత్తం జరగలేదు. హల్లెలూయా. ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి మొదట నువ్వు ఉపవాసాలతోటో, జాగారాలతోటో, కన్యలతోటో, కష్టంతోటో ఎట్టొకటి నీ సేవను నువ్వు దేవునికి అంగీకారంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా స్థిరపరిచి అప్పుడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా సాక్ష్యం చెప్పాలి. నీ పునాది సరిగా ఉండాలి. ఉద్దేశం మంచిదై ఉండాలి. ఈ పునాది మీద కట్టబడాలంట సంఘం. ఇప్పుడు నీ విశ్వాసం, నా విశ్వాసం ఇలాంటి పునాది మీద, యేసయ్య మాట బండ, ఆ బండ మీద మనం కట్టబడితే
ఆ బండ మీద కట్టబడిన ఆ పునాది మీద అపోస్తులు ప్రవక్తలు వేసిన ఉపదేశం నువ్వు సంఘంగా మారుతుంది. ఈరోజు అసలు ఉపదేశం అంటే ఉందా అలా? అసలు ఉపదేశం అంటే నీ కంటికి కనబడ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఒక మాట ఆగు, అసలు ఉపదేశం అంటే ఏందని అడుగు, సమాధానం చెప్పు, 10 రోజులు మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఉపదేశం అంటే తెలుసా? అపోస్తులత్వం అంటే తెలుసా? ప్రవక్త పరిచర్య తెలుసా? ఇవి అనుభవాలు లేకుండా, ఈ అడ్రస్లు తెలియకుండా నూతన యెరూషలేము ఎలా కట్టబడుతుంది? కట్టబడదు. ఎప్పుడైతే ఒక మనిషి యేసయ్య మాటను ఆధారం చేసుకొని, మరలా చెప్తున్నా కదా, అలాంటి అనుభవాలతో కట్టడం మొదలుపెట్టి స్టార్ట్ అవుతుందో వారు నూతన యెరూషలేముగా కట్టబడతారు, నిత్య సియోనుగా సిద్ధపరచబడతారు. అలాంటి వారు పరలోక రాజ్యం వెళ్ళి పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఏలతారంట ఆ దైవరాజ్యాన్ని. ఆమేన్. కనుక నువ్వు నేను అలా నూతన యెరూషలేముగా కట్టబడుదుముగాక. ఆ ఆధ్యాత్మికమైన భక్తి, ఆ మనసు నీకు లేకపోతే ఈ డిసెంబర్ నెల మొదటి ఆరాధనలో ఒక తీర్మానం చేసుకొని అట్టి మనసు, అట్టి ఆసక్తి, ఆత్మ సంబంధమైన ఆ మనసుతో మనం దేవునికి దగ్గరగా మార్చబడదుముగాక. యేసయ్య మాటనే మనం మూలరాయిగా చేసుకొని, యేసయ్య మాటనే పునాదిగా చేసుకొని మనం కట్టబడి, యేసయ్య మాట అంటే చెప్పా, సాత్విక, సమాధానము, నీతి, ప్రేమ, క్షమాపణ, ఇవే యేసయ్య మాటలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదువుకోండి, లేదా యూట్యూబ్లో ఉంటాయి, అవేని చదువుకోండి. కొండ మీద ప్రసంగాలని మన పరిచయలు యూట్యూబ్లో ఉంటాయి. ఆ సాత్వికము, ఆ తగ్గింపు రాకపోతే ఇక సమస్య లేదు, పరలోక రాజ్యం రావు. నేనైనా పోను, నువ్వైనా రావు. ఖచ్చితంగా ఆ మాటల ప్రకారం బతకాల్సిందే. అది నిర్ణయం అమ్మా, అది శాసనం, తప్పదు. ఆయన మిలిటరీలో మనం చెప్పిన సాక్ష్యం, సామ్యుయేల్ పట్టాన్ ఏదో పేరు, లోపలికి వెళ్ళి పో అన్నాడు, నేను చేయనయ్యా అన్నాడు. గవర్నమెంట్ ప్రకారం వెళ్ళాల్సిందే అన్నాడు, దేవుడి ప్రకారం నేను వెళ్ళకూడదు అన్నాడు. సరే తీసేశారు. యుద్ధం చేద్దామని కోర్టుకు వెళ్ళాడు, కోర్టులో కూడా కుదరదు అన్నారు. ఏం చేశాడు ఇప్పుడు? ఆయనకు దేవుడు ఏమైనా న్యాయం చేస్తాడో, ఆశీర్వదిస్తాడో తర్వాత సంగతి. ఏమైనా చేయగలిగాడా? భూమి మీద అధికారం వాళ్ళది. అట్లాగే బైబిల్ ప్రకారం అధికారం ఆయన మాట ప్రకారం మనం బతకాల్సిందే, ఇంక వేరే ఆప్షన్ లేదు. కాబట్టి పునాది యెరూషలేముగా కట్టబడుతున్న మన పునాది యేసయ్య మాట ఉండునుగాక. రెండోది షాలేము. యెరూషలేములో రెండవ పదం ఏంటి? షాలేము. షాలేము అంటే సమాధానము. అందుకే యేసయ్య అంటారు, మీరు కలవరపడొద్దురా, నా సమాధానాన్ని మీకు ఇస్తాను అన్నాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నా సమాధానము మీకు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరన్నా కలవరపడుతున్నారు, ఏంటి కలవరం? టెన్షన్ 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 టెన్షన్. ఏందన్నా, ఏంది అంత భయపడుతున్నావు ఏంది? ఆయన అన్నాడు, లేదన్నా రేపు పొద్దున్న చీటి డబ్బులు కట్టాలి, లేకపోతే ఇంటి మీదకి వచ్చి రోడ్డు మీద గొడవ చేస్తాడు అన్న. సరే, నా చేతిలో ఉన్న ఒక 5,000 తీసి ఇదిగోన్నా, ఇక కట్టుకో, అది వచ్చినప్పుడు ఎప్పుడో నాకు ఇద్దు కానీ కట్టుకో, ప్రశాంతంగా ఉండు, మనశ్శాంతిగా ఉండు. ఆ డబ్బులు ఆ మనిషి చేతిలో పడగానే కొండంత ధైర్యం. అన్నా నీకు వందనాలన్న, దేవుడు అన్న, దేవుడు వచ్చిన ఉన్న, కాపాడి ఉన్న, ప్రశాంతంగా ఉన్నాడు ఆ మనిషి. నెక్స్ట్ మంత్ హలో వచ్చే నెల పరిస్థితి అంటే మనుషులు ఇచ్చే సమాధానం అప్పటికప్పుడే. వాడు వచ్చాడు, తాగాడు, మండుకున్నాడు, ముట్టుకోవటానికి కూడా భయంకరమైన కంపు కొడుతుంది. ఏమనుకోమాకండి, కాలుతున్నట్టండి, ఏయ్ ఏందిరా నీకు గతి, సిగ్గు లేదురా, ఇంతలో మొగడివి ఈ రకంగా అయిపోయినావు, మన శాంతి లేదు పాస్టర్ గారు అంటుండి పండుకోండి. మరి ఏం చేస్తావు? లేకపోతే ఓ సుఖత హాయిగా ఉంది పాస్టర్ గారు. ఎంతసేపు? 1 గంట, 3-4 గంటలు, తెల్లారిన దాకా. మళ్ళీ పొద్దున మళ్ళీ అదే సీట్ ఇక్కడ తిరగేసి కొడుతుందిగా, ఆడకపోయావని. నువ్వు సినిమా చూసినా, వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, లేకపోతే ఇంకోటి త్రాగుడు వ్యసనానికి బానిసై పేకాట రంగంలో దూసుకుపోయి అంతలో వీరుడు సూర్యుడు అయినా, నీ సమాధానం ఎంతసేపు? వాటిలోని సంపాదించుకుందే కొద్దిసేపే, కానీ వాటి పరిమాణం నీ జీవిత నాశనం చేస్తుంది. పాపం వలన కలిగే పరిమాణం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దేవుడికి ఇచ్చిన కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకొని నీ జీవితాన్ని స్థిరపరచుకోకపోతే, పాపానికి అలవాటు పడి క్షణికమైన సంతోషాల వైపు వెళ్తా ఉన్నావంటే నీ జీవితం నాశనం అవుతుంది. తర్వాత ఆ క్షణాన్ని బాగుంటుంది. అందుకే యేసయ్య అంటాడు, క్షణికంగా దొరికే ఆ సమాధానం కాదురా, నా సమాధానం ఒక్కసారి నా ఆత్మ మీలో ఉందంటే నీ జీవితకాలం సమాధానంగా బతుకుతావు. చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా సమాధానమే మీకు కలుగునుగాక. అందుకే దేవుని భక్తి పొందాలి, దేవుని ఆత్మను పొందాలి,
దేవుని వాక్యాన్ని గుండెలో స్థాపించుకోవాలి. ఆ నిబ్బరం, ఆ ధైర్యం వచ్చిందనుకో, అప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా ధైర్యంగా పోతాం. కట్టండి, వేయండి అంటాడు. సింహాల బోన్లు లేస్తాం, ఇది కట్టండి, వేయండి, లోపలేయండి. ఏంది ఇంత నిబ్బరంగా ఉన్నాం? దేవుని సమాధానం మనలో ఉంది. మనం భయపడాం. ఇస్సాకు ప్రతోడు బెదిరించేవాడే, దారి పొడుగు బెదిరించి, ఏ ఊరి మీదే ఎడ నువ్వు తీసావు, ఇది మాది, పో ప్రశాంతం వెళ్ళిపోతారు. ఇస్సాకు, ఏందిరా నువ్వు అసలు ఒక్క మాట కూడా ఎదురు తిరిగానవా? ఆయన చూసుకుంటాడు అన్నట్లుగానే ఇస్సాకు సమాధానం చెడిపోలేదు, కానీ ఇస్సాకు తవ్విన ప్రతి చోట జలలు గల ఓటలు ఇచ్చాడు. శత్రువు గుండెలో భయాన్ని పుట్టించాడు దేవుడు. ఆమేన్. ఆ సమాధానం మనకు రావాలి. ఇంకా చెప్తా, ఒకసారి గట్టిగా చెప్పండి. ఒకరోజు యేసయ్య ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను వచ్చింది ఎందుకంటే మిమ్మల్ని దేవుని రాజ్యం తీసుకెళ్ళడానికే. ఇదిగో ఈ ధర్మశాస్త్రంలో ఈ మాట నా గురించే రాశాడు దేవుడని పెద్దలందరిని కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటే ఒక ఆమె వచ్చింది. వచ్చిన ఆమెకి ఎంత ఆస్తుందో తెలుసా మీకు? ఆయన దగ్గరికి వచ్చిన ఆమెకి ఎంత ఆస్తుందో తెలుసా? కొండేపిని కొనొచ్చు. కాస్త పొరాలు అన్నట్టువా, కొండేపిని కొనొచ్చు. అంటే ఎన్ని కోట్లు ఉందో చూసుకో, అంత పెద్ద డబ్బు ఉంది. ఆమె పరిగెత్తుకుంటే యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గర కాళ్ళ మీద పడి నెత్తినోరు కొట్టుకొని ఏడుస్తుంది. అయ్యా క్షమించయ్యా, కనికరించయ్యా, అయ్యా నన్ను చేర్చుకోయ్యా, నాకు సమాధానం ఇయ్యా, నన్ను బాగు చెయ్యా అని ఏడుస్తూ ఉంది. మనం ఉన్నవనుకు అక్కడ ఇన్ని డబ్బులున్నాయి, ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా, ఎందుకు ఆ రకంగా ఏడుస్తుంది అమ్మాయికురాలు అనుకుంటాం. కానీ భయంకరమైన వ్యభిచారి అమ్మాయి విస్తారమైన ధనాన్ని సంపాదించింది. లోకమంతా అమ్మాయి నెత్తి మీద వేసుకుని తిరుగుతుంది. అంటే ఈ లోక ఫ్యాషన్ అంతా అమ్మాయికి తెలుసు. లోకమంతా అనుకుంటున్నారు ఈ అమ్మాయి ఎంజాయ్ చేస్తుందిరా, బ్రహ్మాండంగా బతుకుతుందిరా, సంతోషంగా బతుకుతుందిరని. కానీ ఆ అమ్మాయి గుండెల్లో గూడు కట్టుకున్న వేదన అన్లిమిటెడ్. అది బరస్ట్ అయిపోయింది, తట్టుకోలేకపోతుంది ఆ దుఃఖాన్ని. అమ్మాయి డబ్బు ఆ అమ్మాయికి ఆనందం ఇవ్వలేకపోయింది. ఆ అమ్మాయి చేసే పాపం ఆ అమ్మాయికి ఆనందం ఇవ్వలేకపోయింది. ఏ లోకంలో ఉందో ఆ లోకం ఆ అమ్మాయిని సంతోషపెట్టలేకపోయింది. ఎవరు సంతోషపెట్టగలరు? వెతికి 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 యేసయ్య కాళ్ళు పట్టుకుంటే యేసయ్య ఒక్కటి మాట అన్నాడు ఆ అమ్మాయిని, నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు కనుక నీ విస్తారమైన పాపం క్షమించబడ్డాయి కనుక నీవు సమాధానము గలదానివై కొట్టు, కనుక నీవు సమాధానము గలదానివై పో. ఈ అమ్మాయి వచ్చింది సమాధానం కోసమా? మరి కన్నీళ్లు గార్చింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, ఊర్లతో తల వెంట్రుకలతో పాదాలు తుడిసింది, అత్తరు పూసింది. మరి ఇదంతా ఎందుకు చేసింది? తనకు సమాధానం కావాలని. ఈరోజు ఆ సమాధానము విలువ తెలియక సమాధానం వదిలిపెట్టి డబ్బుల కోసం పోతా ఉంది. ఇట్లా వచ్చి వాక్యం చదువుతుంటే, అన్నయ్య ఈరోజు మొత్తం మా సమాధానం గురించే చెప్పావు అన్నయ్య అని ఒక ఆమె పేరు సమాధానం అంట. వాళ్ళ ఆయన ఈ అమ్మాయిని వదిలిపెట్టి లేతే జేసీబీ వెనకాలంట. జేసీబీ ఒకటి కొన్నాడంట. ఇంకా పొద్దు లేతే జేసీబీ కాడే ఒక ఇనప మంచం కూడా ఒకటి చేయించుకొని ఆ తొట్టులో పెట్టుకునేది. ఏడకపోతే ఆడ మంచం వేసుకొని జేసీబీ అమ్మంటే పడుకుంటాడంట. ఇంకా నిద్రపోయిన జేసీబీ, పడుకున్న జేసీబీ, ఏడున్న జేసీబీ. మరి ఆ సమాధానం సంగతి ఏంది? మన సమాధానం ఎందుకున్నట్టు ఏంది ఆ సమాధానం సంగతి? అంటే నేను చెప్పే సమాధానం ఆమె కాదమ్మా. ఏమన్నా నువ్వు సమాధానం అన్నప్పుడు అంతా ఆమె పడతావు నాకు. ఈరోజు చాలామంది భార్యల మధ్యలో ఉన్న సమాధానం, పిల్లలతో ఉన్న సమాధానం, కుటుంబంలో సమాధానం, ఆత్మీయులతో సహోదరులతో ఉన్న సమాధానాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో దేని కోసమో పరిగెడుతున్నారు. వాళ్ళు కూడా ఈ పాపాత్మరాలైన స్త్రీ లాంటి వాళ్ళే. వాళ్ళు కూడా ఏదో ఒకరు తిరిగి వస్తారు. నేను ఒక ఆయన మొబైల్ కనపడ్డాడు నాకు. 2 పళ్ళు ఊడిపోయినాయి. అంటే ఏ వయసు వచ్చింటుంది దానికి? 70+. ఆవిడ ముడతల ముఖం వేసుకొని ముసిలు అయిపోయింది, పంజాబీ డ్రెస్ చేసింది. వందనాలు అక్క, మీది ఏ ఊరు అక్క అంటే నమ్మ బెంగళూరుకి వస్తాయి ఇలాంటి కన్నడాలు చెప్తుంది. అంటే బెంగళూరు నుంచి వచ్చాము. ఏందక్క ఈ టైంలో ఇంత దూరం విమానాలకి అవసరమా అంటే ఆయన అంటాడు, ఇదిగో ఇప్పుడు దాకా తిరిగి సంపాదించాను, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఇంక తిరగతా అంటున్నాడు ఆయన. సరే తిరగతావు, థమ్సప్ తాగుతావా, షుగర్ ఉంది తాగలేవు, బిర్యానీ తింటావా, బీపీ ఉంది తినలేవు. ఎంత తిరిగినా తిరిగి పోయేది కాదు కదా.
అందుకే ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేయాలి. వయసు ఉన్నప్పుడేమో ఊరంతా ఊరేగా. ఇప్పుడు వచ్చి నేను సమాధానం వెతుకుతాను, ఎక్కడి నుంచి వస్తుంది నీకు అని యేసయ్య అంటాడు, మీరు నిమిషం ఆగండి, పరిగెత్తొద్దు, నా సమాధానం మీకు ఇస్తా, ప్రశాంతంగా బతకండి, సంపాదించిన కాడికి తినండి, ఉన్న కాడికి ఉండండి, లేదా దేవానికి స్తోత్రం చెప్పండి. ఒకరోజు మీ కొరకు నేను కట్టబోయే పట్టణం ఒకటి ఉంది, నూతన యెరూషలేం, అక్కడ మిమ్మల్ని రాజులుగా నియమిస్తాను. ఏం కావాలి ఇంక మనకి? ఏం కావాలి? రక్తజయం, రక్తస్రావం కలిగిన స్త్రీ 12 ఏళ్ళ నుంచి బాధ, తిరగని వైద్యుడు లేడంట. నాకు తెలిసి ఆయుర్వేదము, హోమియోపతి కూడా వాడి ఉంటుంది, హిమాలయ హెర్బల్ లైఫ్ కూడా వాడి ఉంటుంది, ట్రై చేసి ఉంటుంది. ఏమన్నా ఎవరొకరు చెప్పింటారు, ఆ వెస్టేజ్లో ప్రోడక్ట్ వాడు, హెర్బల్ లైఫ్లో జ్యూస్ తాగు, గడ్డి తిను. టీవీలో అదే కదా చెప్పేది, టీవీలో ఇది అరకలు తిను, మెరకలు తిను, ఏ పేర్లు చెబుతున్నారు, ఊరకలు తిను, అయి తిను, ఈ తిను అని. ఎటు తిరిగి చివరికి అడిగే వచ్చింది. అన్ని ప్రయత్నాలు చేసి చివరికి ఏ ప్రయత్నం సెట్ కాక అప్పుడు ఎతికింది యేసయ్య దగ్గరికి. అప్పుడు కూడా యేసయ్య ఆమెతో ఏమన్నాడు తెలుసా? సహోదరి, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీవు సమాధానం కలదానివై. అంటే ఆమె దేని కొరకు వచ్చింది యేసయ్య దగ్గరికి? సమాధానం లేదు. ఏం జరిగింటుందో మీరు ఊహించండి. ఇంట్లో భార్య, భర్త ఆమెను ఏం మాట్లాడి ఉంటాడో, చుట్టాలు ఏమని ఉంటారో, తల్లిదండ్రులు ఏమని ఉంటారో, అసహించుకొని ఉండొచ్చు ఆమెని కదా. పనికి మంది జబ్బు మొహం, ఎప్పుడు 24 గంటలు ఇదే జబ్బు, నీకు లేస్తే ఇదే, ఆ డాక్టర్ అంటే ఈ డాక్టర్ అంటే ఆ మందులు అంటే ఈ మందు, ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటారో. అసమాధానం. అందుకే సమాధానం కొరకు యేసయ్య దగ్గరికి వచ్చింది, సమాధానం పొందుకుంది. అలాంటి ఒక సమాధానం అంట యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. నూతన కొరకు సిద్ధపడే వాళ్ళంట ఆ సమాధానము, ఆ పునాది కలిగి బ్రతకాలి. అలాంటి వారికే పరలోకం. ఎవరైనా ఇప్పటిదాకా ఇలాంటి అనుభవాలు నడిపించబడకపోతే, ఇలాంటి అనుభవాలు లేకపోతే, ఈ ఆరాధనలో తీర్మానం చేసుకో, రాబోయే 2026 సంవత్సరం క్యాలెండర్ చాలా గజిబిజిగా ఉంటుంది. హల్లెలూయా, గట్టి చెప్పండి. ఈసారి బస్సులు 2 గుద్దుకొని ఈ గాలిలో కూడా ఎగురుతాయి 26లో. మీరేం కంగారు పడమాక, నా సమాధానం మీకు అనుగ్రహించాను, నేను మీకు తోడై ఉంటానని చెప్పాడు దేవుడు. ప్రతికూలతలు ఎన్ని వచ్చినా మీరు కలవర పడాల్సిన పనే లేదు, నిబ్బరంగా ఉండండి. ప్రభు భూమి మీద మనకిచ్చిన ఆయుష్కాలం అన్నంత వరకు ఆయనకు మహిమకరంగా బ్రతుకుతూ ఆ రాజ్యానికి మనం సిద్ధపడుదుము గాక. అయితే ఎంత గొప్ప రాజ్యం అంట, సమాధానం ఉంటుందంట, స్థిరమైన జీవితం ఉంటుందంట, మరణం ఉంటుందంట. అంత మంచి రాజ్యానికి వెళ్ళాలని ఎవరికి ఆశ ఉంటుందమ్మా? ఉంటుందా ఉండదా? ఉంటుందే. వెళ్ళాలి. అది కూడా మీకు తెలియక మీరు రాలేకపోయినండి. మీ అంత తిక్కలో లేనే లేరు ప్రపంచంలో. అర్థం కలిపి చూసుకోండి ఒకసారి. ఇంత చెప్పినా బైబిల్లో రాశారు, భక్తులు చూశారు. ఇప్పుడు ఇక్కడ నిలబడిన నేను కూడా తరచి వెతికి పరీక్షించి చూసి అన్వేషించి చెప్తాను మీకు ఈ మాట. అన్వేషించి చెప్తాను. నా దగ్గరికి ఎవరు, అన్నయ్య ఏం బండి కొనుక్కోమంటావు అన్నయ్య, నేను బండి పేరు చెప్తా. ఇన్ని రకాల పనులు ఆ బండ్లు ఎందుకు చెప్తే, 100 రకాలుగా ఆలోచన చేశా, 100 మందిని అడిగి తెలుసుకొని చెప్పా. అట్లాగే 100 రకాల దేవుళ్ళ గురించి, దేవతల గురించి పరీక్షించి తెలుసుకొని చెప్తాను మీకు ఈ మాట. మరణం తర్వాత మన జీవితాలు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి, పరలోక రాజ్యంలో ఉండాలి అంటే ఈ రకమైన అనుభవం, ఈ రకమైన భక్తి మన జీవితంలో ఉండునుగాక. ఎట్ట కాకుండా మనం తూతు మంత్రంలాగా భక్తి చేస్తే దాంట్లో శక్తి ఏముండదో, ఉండదు. ఊరకం ఇళ్ళలకాయను పండగ అయింది అంట చూడు, ఇళ్ళలగానే పండగ కాదు, నీళ్ళల్లో మునిగి లేవగానే కాదు. ఈ రకమైన నిష్ట కలిగిన భక్తి మనల్ని రాజ్యానికి చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. ఇంత గొప్ప రాజ్యంలో చేరాలని మానవ మనసు కలిగిన అనేకులు తాపత్రయపడ్డారంట. గట్టిగా లేలు అని చెప్పండి, చప్పట్లు కొట్టండి. ఆది నుంచి నేటి వరకు వీళ్ళు మనుషులు మామూలు వాళ్ళు కాదండి. ఇప్పుడు ఈ మధ్య బాగా వైరల్ అయింది కదా టీవీలో కూడా, అండమాన్ దీవులకు పక్కన ఇంకొక దీవిలో ఒక రకమైన జాతి ప్రజలు ఉన్నారు. వాళ్ళకి నాగరికత తెలియదు, వాళ్ళకి అసలు బట్టలు తెలియదు, వంట తెలియదు, తింటం తెలియదు, ఏమిది. వాళ్ళు భూమి పుట్టిన కాంచి ఆ దీవిలోనే సముద్ర మధ్యలో ఉంటుంది ఒక దిబ్బ, ఆ దిబ్బలోనే పెరిగారు.
వాళ్ళకి అసలు మనం ఇంకొక మనుషులు ఈ పక్క ఉన్నారన్న సంగతి తెలియదు, ఇంత టెక్నాలజీ ఉందని తెలియదు. ఇక వాళ్ళు అడవి మనుషులు. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఆ కొండ మధ్యలో ఒక చెట్టు కట్టుకొని ఆ చెట్టు చుట్టూ ఆకులతో అలంకరించుకొని ఇది మా దేవుడని పూజ చేస్తున్నారట. ఆ అడవి మనుషులకి దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పారు? తెలియదు కదా. ఇప్పుడు మనందరికీ ఎవరో చెబితేనే మనకు దేవుడు ఉన్నాడని అర్థమైంది, లేకపోతే మనకు తెలియదు కదా. మన పితరులు చేసిన భక్తి కానీ లేకపోతే జరిగిన కోటాలో సభలో పాస్టర్ గారు ఎట్టొక్క చెప్తే తెలిసింది. వాళ్ళకి ఎవరు చెప్పారు అంటే స్వతహాగా మనిషిలో ఉన్న ఆత్మకి తెలుసు దేవుడు ఉన్నాడు, నేను దేవుడికి సంబంధించిన వాడిని, నేను అక్కడికి వెళ్ళాలని నరుల్లో ఉన్న ఆత్మకు తెలుసు. అందుకే ఇప్పుడు మొరపెడతా ఉంటుంది దేవుడికి, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలనే తపనలో పుట్టేదాని పేరే భక్తి. నువ్వు ఏ మార్గంలోకి వెళ్తావో ఏ దారిలో దేవుని వెతుకుతావో అది నీ ఇష్టం, తర్వాత చూసుకుందాం. మొదట నువ్వు దేవుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాలని తప్పిస్తావే, దాని పేరే భక్తి. అలా పుట్టిన భక్తుల్లో చాలామంది అంట ఇప్పుడు నేను చెప్పిన నూతన యెరూషలేము వెళ్ళాలని తపన పడ్డారంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. మొదలు చదువు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పకారుడై దేనిని నిర్మించి ఉన్నాడో అదుగదుగో పునాది కలిగిన ఆ నూతన యెరూషలేము అనే పట్టణము కొరకు ఏం చేశారంట వాళ్ళు? చెప్పండి అయ్యా. దాంట్లో ప్రవేశించారా? ప్రవేశించా. అబ్రహాం ఎంత గొప్పోడు, అబ్రహాం గురించి చెప్పకుండా వినకుండా చచ్చిపోయే క్రైస్తవం ఉందా? అంత గొప్ప అబ్రహాము పునాదులు గల పట్టణము ఇస్తాడేమో, లోపలికి పిలుస్తాడేమో, నన్ను అక్కడ ఇస్తాడేమో అని ఎదురు చూశాడంట, కానీ లోపల అడుగు పెట్టలేకపోయాడంట. కానీ ఇక్కడ కూర్చున్న మనకి ఆ పునాదులు గల పట్టణ ప్రవేశం దొరికింది. కారణం యేసయ్య రక్తం. కొట్టు దెబ్బలు గట్టిగా. యేసు రక్తం మనకు అద్భుతమైన అవకాశం ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకని యేసయ్య రక్తం మనకు అవకాశం ఇచ్చిందంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో 26వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాస్తాడు అక్కడ. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం, సత్యమును ఆచరించి నీతిగల జనము ప్రవేశించున్నట్లు ఏం చేయాలంట? తలుపులు చాలా సత్యము అనుసరించి. సత్యం అంటే ఎవరు? నేనే సత్యము. యేసు సత్యం. యేసయ్యను అనుసరించిన వారు నీతి కలిగిన వారు. నీతి ఎలా కలుగుతుంది? ఎందరైతే యేసు రక్తంలో కడగబడతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. అంటే యేసును అనుసరిస్తూ యేసు రక్తంలో కడగబడిన ఆ నీతిమంతులకి తలుపులు తీయబడతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం యేసు రక్తంలో కడగబడి యేసు శరీరాన్ని యేసు రక్తాన్ని పానం చేస్తున్నాం, భుజిస్తున్నాం. మన కొరకు ఆ పరలోకపు గుమ్మాలు, ఆ నూతన యెరూషలేము గుమ్మాలు తెరవబడతాయి. అందులో మనం ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి వస్తుందా? దేవుడు ఎవరంగా రాసి పెట్టాడు, అందరికి వస్తుందా? ఒకడు బాప్తిసం తీసుకొని రా నాయన అంటే తీసుకొని అప్పుడే కాదులే, ఇంకెప్పుడు 9 ఏళ్ళ పిల్లోడు మన చర్చిలో. నేను మొన్న ఎక్కడో మీటింగ్కి వెళ్ళా. 10 మంది చర్చిలో ఒక 100 మంది విశ్వాసులు ఉంటే ఇంచుమించు ఒక 300 మంది ఉంటారు. ఆ 300 మందిలో 30 మంది బాప్తిసం తీసుకున్నారు. మిగతా 270 మంది బాప్తిసం తీసుకోవాలా. మీరు ఎందుకు వస్తున్నారు చర్చి కంటే? పరలోకం కోసమే. ఎట్ట వెళ్తారు పరలోకం అంటే? ఎట్టకట్ట బాధం అంటే తోక పట్టుకొని వస్తారు. ఆగు తోక వచ్చేటప్పుడు ఎట్ట వస్తారు బాప్తిసం? ఇక్కడ రాయలేదా? రాశారు లేదాక? ఒకడంట, హలో ఒకసారి గట్టిగా చెప్పండి. ఒకడంట చచ్చిపోయాడు, బాప్తిసం లేకుండా చచ్చిపోయాడు, పరలోకం పోయాడు. దేవదూత గుమ్మం దగ్గర నిలబడి ఇంత పెద్ద గ్రంథం, ఇంత టేబుల్ అంత గ్రంథం పెట్టుకొని ఉంది. ఆడు గుమ్మం దగ్గరికి వచ్చాడు.
వచ్చి ఇదిగో నా పేరు చూడు లోపల పోవాలా అన్నట. ఏం పేరు నీ పేరు? నా పేరు పరిశుద్ధరావు. ఏం పేరు? పరిశుద్ధరావు. ఎవరు లేరులే మా చర్చిలో, దేవుడికి స్తోత్రం. నా పేరు పరిశుద్ధరావు. పరిశుద్ధుడా? మీ సంఘము ఎర్మోన్ సంఘం. పేరు ఎదుగు కనపడలేదంట. పేరు నా పేరు నేను సంఘ పెద్దనైతే అసలు జాన్సన్ అనకు ముందే అనక నేనే రా, నా పేరు ఎందుకు రాయలేదు? నువ్వు గొడవ చేస్తా, నువ్వు బాప్తిసం పొందినవా? పొందినా. ఏం డౌట్ చేస్తున్నావు? పొందామంట చూడు, పేరు కనపడలేదు. ఇక మొత్తానికి గేట్ దగ్గర అడ్డం నిలబడి ఎవరిని పోకుండా చేస్తానంట. ఎవరు పోయేదానికి లేదు, నా పేరు రాయలేదు అని చెప్పి తగాదా పెట్టుకుంటే ఒక ప్రధాన దూత వచ్చి, ఏంద్ర గొడవ? అయ్యా ఈ పేరు రాయలేదని గొడవ చేస్తున్నాయా, ఫస్ట్ నుంచి చర్చిలోనే ఉన్నాడంటయ్యా. సరే ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువుకి మొరపెట్టండి. దేవుడికి సమాచారం అందించారు. దేవుడు అన్నాడంటే సరే వాడిని వదిలేసేయండి. ఇక వాడు కాలు మన దెబ్బకి లేకపోతే అసలు మందులకు వద్దనా అని దేవత లోపలికి వచ్చి ఒక గుమ్మం దాటాడండి. ఒక గుమ్మం దాటి, రెండో గుమ్మం దాటి, మూడో గుమ్మం దాటి లోపలికి వెళ్తుంటే 4 గుమ్మాలకి వెళ్ళగానే సొక్కా పోయింది, 5వ గుమ్మంకి వెళ్ళి ప్యాంట్ పోయింది, 6వ గుమ్మం దగ్గర బనియను టైర్ పోయింది. వాడు సిగ్గేస్తుంది, ఓ అమ్మ ఇదేంది పోతుంది. మళ్ళీ 4 గుమ్మాలు వెనక్కి వెళ్ళేసరికి మళ్ళీ ప్యాంట్ వచ్చింది. అమ్మాయి లోపలికి పోదామంటే వాడి దిగంబరత్వం కనపడుతుందంట. అందరూ మహిమ వస్త్రాలు వేసుకొని దేవదూతల్లాగా వెలిగిపోతూ ఉంటే వీడికి లోపలికి వెళ్తా ఉంటే ప్యాంటు చొక్కు సరిపోతుంటే ఓ అమ్మాయి ఉండలేవరు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంటే ఆడుంటుంది దేవత. పోతే లోపలికి అనుభవ లేకపోతే బయటకు అనుభవ ఆంధ్ర మధ్యలో. వీడికి ఏం అర్థం కావట్లా. ఇప్పుడు నేనేం చేయాలా? లోపలిగా బయటికా? లోపలికి పోతే మొత్తం కనపడుతుంది. ఈడ కనిపించుకునే బదులు బయటికి పోవటం మంచిది. బయటికి పోతే దేవదూత చేయబట్టుకుని నీ స్థలం ఒకటి ఉందని చెప్పి జాగ్రత్తగా తీసుకొచ్చి నరకంలో వదిలేసిపోయాడంట. అర్థమైందా? ప్రభు ఏమి నీకు శిక్షించలా, ప్రభు ఏ నీకు అన్యాయం చేయలా. ప్రభు ఎవరని చెప్పాడు, ఇప్పుడు కూడా నీతోనే మాట్లాడుతున్నాడు. మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసు రక్తంలో కడగబడి నీ జీవితాన్ని దిద్దుకుంటావా? సరే, లేకపోతే నీ దిగంబరత్వం కనపడుతుంది ఆ రోజు. అప్పుడు నిన్ను ఎవరు నరకం లేరు, నువ్వే పోయి పడతావు. ఎక్స్ప్లెనేషన్లో తేడా ఉండొచ్చేమో కానీ సేమ్ టు సేమ్. నీ క్రియలే, నీ జీవితమే నిన్ను నరకానికి తీసుకెళ్లాలో మోక్షాన్ని తీసుకెళ్లాలో డిసైడ్ చేస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుల గుమ్మం. నువ్వు రక్తంలో కడగబడాలి, యేసు శరీరం యేసు రక్తం తీసుకోవాలి. ఆ రక్తం ఆ శరీరము నిన్ను నీతిమంతురాలిగా నీతిమంతుడిగా మార్చాలి. ప్రతి నెల నిన్ను పరిశుద్ధురాలుగా ఎంచి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఆ నీతి నీకు రావాలి అంటే యేసయ్య మాటలు నువ్వు సాధన చేయాల్సిందే యేసునామములో. హల్లెలూయా. తప్పదు, ఇంక మనకు వేరే ఆప్షన్ లేదు. నీకు డ్రైవింగ్ వచ్చా? నువ్వు రోజు ఏదో బట్టి తోలుతుంటేనే నీకు ఆ నిపుణత ఉంటుంది, లేదా మర్చిపోతావు. నీకు ఈత వచ్చా? నువ్వు రోజు ఎక్కడికి వస్తావు సాధన చేస్తేనే ఈత వస్తుంది, లేకపోతే నువ్వు మర్చిపోతావు. ఆ విషయంలో నిపుణత కోల్పోతావు. నీకు భక్తి చేయటం వచ్చు కదా, ఆ భక్తిలో నీ నిపుణత కాపాడుకోవాలంటే యేసయ్య మాట, ఆ నీతి నువ్వు సాధన చేయాలి. యేసయ్య ఏం చెప్పాడో ఆ ప్రకారం నడవాలి. నమ్మకంగా ఉన్నవాడికే మెండైన దీవెన. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే గొప్ప వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు. నీకు ఇచ్చిన భక్తిలో, నీకు ఇచ్చిన పరిస్థితుల్లో, నీకు ఇచ్చిన రక్షణలో, నీకు ఇచ్చిన సహవాసంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆయుష్కాలం, నీ ఆరోగ్యం, నీ క్షేమం, నీ కుటుంబం, నీ పిల్లల, నీ భార్య, నీ భర్త విషయంలో నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోతే నా నోరు మంచిది కాక నేను మాట్లాడట్లేదు అంతే. జాగ్రత్త. అంత దినాలు ఇప్పటికైనా దిద్దుకోకపోతే, ఇప్పటికైనా సరిదిద్దుకోకపోతే కాలం నిన్ను పట్టుకుంటుంది. కాలం చాలా ప్రమాదమైంది. ఎవరి లెక్క వారికి అప్పచెప్తుంది. దేవుడేం న్యాయం చేసి తీర్పు చేసి తూకం వేయాల్సిన అవసరం లేదు. మన క్రియలే మన పక్షాన అన్నీ చేస్తాయి. కనుక మారు మనసు పొంది దేవుని పక్షమై మనం నిలబడి దేవుని కొరకు సాక్షిగా ఉన్నామా, మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంతేగాని దేన్నో బూసిలాగా చూసుకొని, ఎవరినో ఆధారం చేసుకొని, ఏదో అడ్డం పెట్టుకొని, నీ కాళ్ళకు నువ్వే అడ్డం పెట్టుకొని కింద పడిపోతే గాయం నీకే. అంతకంతకు నీతిలో, అంతకంతకు భక్తిలో, విశ్వాసంలో దేవుని రాజ్యంలోకి ఎదగాలి. దిగజారిపోకూడదు. పడిపోతే కలిగే నష్టం ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ రోజు ఒకడు యెరూషలేము నుంచి యెరికోకి ఏం చేశాడంట? దిగిపోయాడంట. ఎక్కలవాడు దిగాడు.
దేవుడేమో నూతన యెరూషలేము పట్టణం పైన ఉంది, నువ్వు ఇక్కడికి ఎక్కిరా అని భక్తుడితో చెప్తుంటే, వీడేమో యెరూషలేములో నుంచి ఎరికోకు దిగిపోతున్నాడంట. పోయినోడు ఏమన్నా క్షేమంగా పోయాడా? మధ్యలో ఏం జరిగింది? యాక్సిడెంట్, ప్రమాదం. ఏంటి ప్రమాదం? దొంగోడు వచ్చాడు, పట్టుకున్నాడు. మనం ప్రకాశం జిల్లా భాషలో చెప్పినా గొడ్డలు ఉడిదీసి కొట్టిండు. కొట్ల రక్తసిక్తమైపోయింది శరీరం అంతా. మంచి సమరయుడు ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు. అది బతికేవాడా? ఈరోజు నువ్వు విశ్వాసంలో దిగజారిపోతున్నావు. ఎవరేం చెప్పినా ఏదో అడ్డం పెట్టుకొని, ఎవరినో చూపించుకొని విశ్వాసంలో దిగజారి బలహీనులు అయిపోయి పడిపోతున్నావు. దొంగ చేతికి దొరికావా నీ అంతు చూస్తాడేమో. అందుకే వాడి చేతికి దొరకకూడదు. పాకుతూనైనా ఆ స్థితిలో నువ్వు ఎగబాకాలి కానీ దిగజారిపోకూడదు. కడవరి కాలం, అన్ని జనులకు హాస్యాస్పదంగా ఉంటున్నారు క్రైస్తవులు. ఎప్పుడైనా మారు మనసు పొందాలి. వాక్యం తెలియక చాలామంది స్వచిత్తాన్ని నెరవేర్చుకొని 4 పాటలు 3 మాటలు, అదే సేవ అయిపోయింది, అదే ఇష్టానుసారం అయిపోయింది. అంతే, పండగ పెట్టుకున్నామా, వండుకొని తిన్నామా, అయిపోయిందా? ఇది దేవునికి మహిమ. ఒక వ్యక్తిని దేవుని రాజ్యం వరకు సిద్ధపరచడానికి ఏం చేయాలి, ఏ కోణంలో ఆ వ్యక్తిని సిద్ధపరచాలి, చెక్కాలి శిల్పకారులాగానే. ఆ ఉపదేశపు లోతు తెలియక సొంత చిత్తాన్ని నెరవేర్చుకునే ఆ ట్రాప్లో ఈ కడవరి కాలం క్రైస్తవులు పడిపోతున్నారు, ఓడిపోతున్నారు. గుర్తుపెట్టుకో, నీ కష్టాలకి, నీ కన్నీళ్ళకి, నీ శ్రమలకి, నీ బాధలకి, ప్రతిదానికి దేవుడి దగ్గర సమాధానం అంటది యేసునామములో. ఆమేన్. ప్రభు చిత్తం అయితే ఈ ఉపవాస కూటాల్లో ఈ వాగ్దానం కొరకు నేను కనిపి ప్రార్థన చేస్తున్నా. 2026లో భయంకరమైన ప్రళయం ఉంది. 2026లో భారతదేశానికే ఉంది ప్రళయం. ఇప్పటిదాకా మనం న్యూజిలాండ్లో చూసాము, మలేషియాలో చూసాము, ఇండోనేషియాలో చూసి అగ్నిపర్వతాలు బద్దలవటం. 2026లో ఇండియాలో చూస్తాం. జాగ్రత్తగా చక్కబెట్టుకోండి. ఈఎంఐలు కట్టాల్సిన వాళ్ళందరూ కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఉండండి. ఆ ప్రళయం వచ్చినప్పుడు ఈఎంఐ కట్టలేము. భయంకరమైన నష్టాన్ని, ఆర్థిక జన నష్టాన్ని భారతదేశం రుచి చూడబోతుంది. అది ఏ కోణంలో జరుగుతుందో, సముద్రం పొంగుతుందో, ఆకాశం నుంచి బాంబుల వర్షం పడుతుందో, లేకపోతే దేశంలోనే గందరగోళం అవుతుందో నాకు తెలియదు. ఈ 2026 సంవత్సరంలోనే భారతదేశం అతి భయంకరమైన నష్టాన్ని రుచి చూడబోతా ఉంది. ఈ భయంకరమైన దుర్దినాలలో కూడా మనము ఒకవేళ దేవుని కొరకు సాక్షిగా నిలబడాల్సి వస్తే ఆయన కనికరం, ఆయన దయ మనల్ని నిలబెట్టుగాక. దేవుడు అట్టి స్థితిలోంచి మనల్ని విడిపించినట్లుగా చప్పట్లు కొట్టు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే కలిగే కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, అవమానాన్ని బట్టి, చిన్న చిన్న పొరపాట్లను బట్టి ఎరికోకి దిగిపోవద్దు. యెరూషలేముకే మనం ప్రయాణం కొనసాగించుదాము గాక. కాబట్టి ఒక నూతన తీర్మానం చేసుకొని పరలోకం కొరకు ఆశ కలిగి సిద్ధపడండి. భక్తి చాలా సులభమండి. లోక సంబంధమైన ఆశ లేనంత వరకే. వన్స్ నువ్వు ఒక లోక ఆశ పెట్టుకున్నావా, భక్తి కష్టమైపోయింది. కావాలని చూడండి, నేను వచ్చిన ఆ ప్రతి పరిస్థితి నాకు తెలుసు. దేవుడు ఎందుకో నాకు అది నేర్పుకుంటూ తీసుకొచ్చాడు. 1 సంవత్సరం రోజులు వేడి నీళ్ళు లేకుండా స్నానం చేసి నేను మరలా ప్రతిరోజు చేశా. ఇప్పుడు ఎవరైనా వేడి నీళ్ళు ఏమైనా బాధపడే వాళ్ళు ఉన్నారా? నన్ను అడిగితే నేను చెబుతా. ఎట్లా చేయాలి చెబుతా, చెప్పమంట. లైవ్ అయిపోతా. శ్రమకి దేవుడి దగ్గర మెడిసిన్ ఉంటుంది. మనం ఇంక లేదు, ఈ కష్టంలో మనకు దారి లేదు, మనకు తప్పదు అనుకునేంత అవసరం లేదు. కాబట్టి కడవరి కాలంలో ఉన్నాం కనుక నీ నీతిని, నీ భక్తిని కాపాడుకో. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడమాక. దేవుడితో నీకున్న సంబంధం ఎట్లా ఉంది, నీ విశ్వాసం, నీ నమ్మకత్వం ఎట్లా ఉంది, అది పదే పదే ప్రతిసారి ఎవరో మోటివేట్ చేసి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీకు వ్యక్తిగతంగా దేవుడితో సంబంధం ఉండాలి. దేవుడి కొరకు నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియాలి. ఈ సంవత్సరాంతంలో ఆ పరీక్ష, ఆ మెలకు నీకు రావాలి. ఈ సంవత్సరం అయినా నేను దేవుని నమ్ముకొని ఒక్కరినైనా నేను రక్షించుకున్నానా, నా ఇంటి వాళ్ళని రక్షించుకున్నానా, నా ఇరుగు పొరుగు వాళ్ళకి సువార్త చెప్పుకోగలిగానా, పోనీ నా వల్లగా లేదు ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టి పాసగారాన్ని తీసుకొచ్చి వాక్యం చెప్పించానా, లేదు అది కూడా కాదు, నా వ్యక్తిగతంగా నేను దేవుడికి దగ్గర అయింది ఏంటి, నేను రేపు పొద్దున యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు నా కొరకు నువ్వు ఇది చేసావురా అని చెప్పడానికి నాకు
మధ్య ఏమైనా ఆ సంబంధాలు ఉన్నాయా అని పరీక్షించుకోవాలి. ఆ పరీక్ష లేకపోతే ప్రతిఫలం ఉండదు. పిల్లలు చదువుకుంటారు, చిన్నప్పటి నుంచి చదువుతాను, ప్రతి వానికి పరీక్ష. రుద్దం రానుడు కూడా పరీక్ష పెట్టాను నేను. పరీక్ష గొప్పది, మన ఆశీర్వాదానికి కారణమవుతుంది. నువ్వు కూడా పరీక్షించుకునే వ్యక్తిగత జీవితాన్ని, అది నిన్ను ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం వైపు తీసుకెళ్తుంది నిన్ను. కనుక మన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకొని, నువ్వు సామాన్యుడివి సామాన్యురాలివి కాదు, ఒక నూతన యెరూషలేముగా, పెండ్లి కుమార్తె సంఘముగా మనం కట్టబడుతున్నాం. మనం సామాన్యులు కాదు. ఈ లోకం ఎదుట తల వంచాల్సిన అవసరం లేదు. తలలు తెగినా యేసు కొరకే నిరీక్షణ, అంతే. ఆమేన్. ఏమైనా జరగని యేసయ్య కొరకే నిరీక్షణ. ఈ ఆశలోంచి మీరు పక్కకు రావద్దు, ఈ ఉద్దేశం మీరు చెరుపుకోవద్దు. భక్తి చేయండి, కడవరికి నిలబడండి, కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండండి. ఆ దేవుడి దీవెనే మీ తలలపై ఉండి మిమ్మల్ని దీవించును గాక. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని, ఈ 2025 చివరి మాసపు ప్రభు బలారాధన వరకు దేవుడు మనల్ని నడిపించారు. ఈ సంవత్సరం అంతట్లో దేవుడికి నీకు మధ్య జరిగిన సంభాషణ, దేవుడు నీకు చేసిన మేలేంటి, దేవుని కొరకు నువ్వు నిలబడి చేసిన భక్తి ఏంటి, పరీక్షించుకో. దేవుని మేలులు లెక్కించలేనన్ని. ఈరోజు నువ్వు శ్వాస నిశ్వాసాలతో సజీవంగా ఉన్నావు కదా, ఎందుకంటే గొప్ప మేలు ఏమైనా కావాలా యేసయ్య దగ్గర నుంచి? ఈ ఘనమైన మేలు చాలు కదా. ఈ కుటుంబాన్ని నిన్ను దేవుడు కాపాడారు కదా. ఎంతమంది పిల్లలు కోల్పోయారు, ఎంతమంది తల్లిదండ్రులు కోల్పోయారు, ఎంతమంది ఆస్తి నష్టం కలిగిందో, ఎంత భయంకరమైన ప్రమాద పంచున లోకం ఉందో, క్షేమమే కరువైపోయిన కాలంలో. కానీ దేవుడు నిన్ను క్షేమంగా నిలబెట్టాడు.